ఒకటా రెండా తెలుగు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్, కొరియన్ ఇవన్నీ నాకు తెలిసిన లాంగ్వేజెస్ పేర్లు కాదనమాట. మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి స్పిరిట్ సినిమా రిలీజ్ అవుతున్న భాషలో. అవును, మీరు విన్నది నిజమే. స్పిరిట్ సినిమా పాన్ ఇండియన్ సినిమా కాదనమాట, పాన్ వరల్డ్ సినిమా. ప్రపంచానికి మన తెలుగోడి యాటిట్యూడ్ ఎలా ఉంటుందో చూపించడానికి సందీప్ రెడ్డి వంగా గారు అలాగే ప్రభాస్ గారు అయితే రెడీ అయిపోయారు. అయితే లేటెస్ట్ గా స్పిరిట్ సినిమా గురించి ఒక కాంట్రవర్సీ అయితే జరిగింది కదా, మన దీపికా పదుకొనే గారిది అలాగే సందీప్ రెడ్డి వంగా గారిది. నిన్నటితో ఆ కాంట్రవర్సీకి అయితే ఫుల్ స్టాప్ అయితే పడిపోయింది. ఈ స్పిరిట్ సినిమా ద్వారా బాబీ 2 కాస్త బాబీ 1 అయితే అవబోతుంది. అంటే యానిమల్ సినిమాలో బాబీ 2 అంటే సెకండ్ హీరోయిన్ గా నటించిన తృప్తి డిమ్రీ గారిని అయితే ఈ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా వీళ్ళైతే తీసుకున్నారు. నిజంగా తృప్తి డిమ్రీ గారికి ఇదైతే ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ స్పిరిట్ సినిమా హిట్ అయిందా, ప్రపంచ వ్యాప్తంగా ఆవిడైతే ఫేమస్ అవబోతుంది. ఎందుకంటే యానిమల్ సినిమా తర్వాత ఆవిడ యాక్ట్ చేసిన ఏ సినిమా కూడా హిట్ అవ్వలేదు. మళ్ళీ స్పిరిట్ సినిమా ద్వారా సందీప్ రెడ్డి వంగా గారు ఆవిడకైతే అవకాశం అయితే ఇచ్చారు. కాబట్టి మన రెబల్ స్టార్ ప్రభాస్ గారేమో హీరో, డైరెక్టర్ గా సందీప్ రెడ్డి వంగా గారు. మళ్ళీ ఈ సినిమానేమో పాన్ వరల్డ్ సినిమా కాబట్టి ఈ సినిమా గనక హిట్ అయిందా ఆవిడ ఫేట్ అయితే మారిపోతుంది. ఇంక ఇవన్నీ పక్కన పెడితే మన రెబల్ స్టార్ ప్రభాస్ గారి కెరియర్ కనుక మీరు చూసుకుంటే ఆయన లవర్ బాయ్ గా నటించాడు, మాస్ హీరోగా నటించాడు, అలాగే ఒక రాజులా కనపడ్డాడు, వారియర్ గా నటించాడు. ఆయన కెరియర్ లో ఒక వెలితి ఏదైనా ఉందంటే పోలీస్ క్యారెక్టర్ లో ఆయన ఎప్పటి వరకు అయితే కనిపించలేదు. నాకైతే ఎప్పటి నుంచో ఉండేది ఈ కోరిక. ఇదైతే నా పర్సనల్ ఒపీనియన్ అనమాట. ప్రభాస్ గారి కట్అవుట్ కి మాస్ రోల్స్ అయినా, లవర్ బాయ్ లుక్ అయినా, లేకపోతే వారియర్ లుక్ అయినా అన్ని పర్ఫెక్ట్ గా సెట్ అవుతున్నాయి. అసలు పోలీస్ లుక్ లో ఈయన ఎలా కనిపిస్తాడు, అసలు దాన్ని వీళ్ళు ఎలా స్క్రీన్ మీద చూపిస్తారు డైరెక్టర్లని నాకైతే చాలా క్యూరియాసిటీగా అయితే ఉండేది. కానీ ఎప్పుడైతే ప్రభాస్ గారు సందీప్ రెడ్డి వంగా గారు కలిసి ఒక సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేశారో, అందులోనూ ఈ సినిమాలో ప్రభాస్ గారు పోలీస్ క్యారెక్టర్ లో కనిపిస్తారనే న్యూస్ ఎప్పుడైతే బయటకు వచ్చిందో, నేనైతే ఈ ప్రాజెక్ట్ పైన చాలా అంటే చాలా హోప్స్ అయితే పెట్టుకున్నా. ఎందుకంటే సందీప్ రెడ్డి వంగా గారి సినిమాలో హీరోలు కనుక మీరు చూసుకుంటే చాలా బోల్డ్ గా ఉంటారు, చాలా డిఫరెంట్ గా కనిపిస్తారు. అట్ ద సేమ్ టైం యాటిట్యూడ్ పీక్స్ లో అయితే ఉంటదన్నమాట. ఇప్పుడు సేమ్ యాటిట్యూడ్ తో అందులోనూ ఒక పోలీస్ క్యారెక్టర్ లో మన ప్రభాస్ గారిని అయితే మన స్పిరిట్ సినిమాలో అయితే చూడబోతున్నాం. నిజంగా ఫ్యాన్స్ కి అయితే మాస్ ఫీస్ట్ అనే చెప్పాలి. దీనికి తోడు సందీప్ రెడ్డి వంగా గారి సినిమాల్లో సీన్లే కాదనమాట, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా నిజంగా నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటది. అది యానిమల్ లో మనం చూసుకున్నా, అర్జున్ రెడ్డి సినిమాలో మనం చూసుకున్నా, ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా గారి సినిమాలో ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి మన ప్రభాస్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ కనుక యాడ్ అయితే నిజంగా విస్ఫోటనం నెక్స్ట్ లెవెల్లో అయితే ఉంటది. ఇంకా ఈ స్పిరిట్ సినిమాలో ప్రభాస్ గారు 3 డిఫరెంట్ గెటప్స్ లో అయితే కనబడుతున్నారు. ఈ స్పిరిట్ సినిమా కోసం 120 రోజుల డేట్స్ అయితే ప్రభాస్ గారు అయితే ఇప్పటికే ఇచ్చేశారు. కాబట్టి గట్టిగా ప్లాన్ చేసుకుని వీళ్ళైతే వస్తున్నారు. ఈసారి కొడితే పాన్ ఇండియా కాదనమాట, పాన్ వరల్డ్ అయితే షేక్ అయిపోతే. సరే, మరి క్లాస్ లో మరి దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.